ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. రేషన్ కార్డు ఉన్న వారందరికీ కేంద్రం 10 లక్షలు జమ అయ్యేటువంటి ఛాన్స్. అంటే రేషన్ కార్డు ఉన్న వారికి కొత్తగా పథకాన్ని స్కీమ్ని అయితే తీసుకురాబోతున్నారు. మరి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఎప్పటి నుంచి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది, ఏ తేదీ నుంచి ఎవరెవరికి 10 లక్షల రూపాయలు ఖాతాలో జమ కాబోతున్నాయి, ఈ పథకం ఏంటి అనేది, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. ఇక వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకే అప్పుడు అర్థమవుతుంది. వీడియోకు నచ్చినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. నరేంద్ర మోదీ గారి మరోసారి ప్రధాని కావడం, ఇక రేషన్ కార్డు వివిధ పథకాలకు సంబంధించి కొత్త పథకాలు, కొత్త స్కీమ్స్ అయితే ఇస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా కేంద్రం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. ఏదైతే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం ఉంది కదా, 10 లక్షలకు పెంచే యోజనలో ఉన్నట్లయితే తెలిపింది. ఇప్పటికే రాబోయే 3 ఏళ్లలో ఈ పథకం కింద లబ్ధి పొందేటువంటి సంఖ్య కూడా రెండింతలు చేసేందుకు ప్రణాళికలు చేస్తుంది. ఇందులో ప్రధానంగా 70 ఏళ్ళు పైబడిన వారు ఈ పథకంలో భాగంగా చేయాలని భావిస్తున్నట్లు సంస్థ అధికారులు అయితే తెలిపారనమాట. దీనికి పచ్చజెండా ఊపినట్లయితే ప్రభుత్వం ఖజానా పైన 12,706 కోట్లు భారం అయితే పడబోతుంది. ఇక భారతదేశంలో ఆరోగ్య బీమా వర్తించేందుకు ప్రతిపాదన వీటిలో కొన్ని రాబోతున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే జూన్ 27వ తేదీ నుంచి జరిగిన పార్లమెంట్ ఉభయ సభల్లో కావచ్చు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించిన విషయం తెలిసింది. దీంతో 4 నుంచి 5 కోట్ల మందికి పథకం ద్వారా లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంది. మొత్తానికి తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పథకానికి సంబంధించి మనకు జూలై 20 అంటే ఈ నెల 22 తారీఖున బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. అందులో ప్రధానంగా ఇప్పటికే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి కావచ్చు, అవి 2 రకాలు ఇచ్చారు. ఇప్పుడున్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డులు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ సంబంధించి కార్డును వాటి యొక్క ఏదైతే డిసీజ్ కావచ్చు స్టాండర్డ్ని అయితే పెంచి ప్రజలందరికీ మేలు చేకూర్చే విధంగా వారి అకౌంట్లో కనుక డబ్బులు ఉన్నట్లే అవి వివిధ వ్యాధులకు కావచ్చు, వివిధ డిసీజ్ అనుకోని సంఘటన జరిగినప్పుడు అవి వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇది మనకు కేంద్రం నుంచి మోదీ గారు అందించినటువంటి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి.